అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. VZY వైబ్ జోన్ అండ్ యూ పేరుతో డిష్ టీవీ నుంచి కొత్త యుగం ఎంటర్టైన్మెంట్ వస్తోంది. గూగుల్ టీవీతో ఉన్న ట్రూ స్మార్ట్ టీవీ ఇకపై మీ ఇంట్లోనే సూపర్ ఇంటెలిజెంట్ ఎంటర్టైన్మెంట్ హబ్ కానుంది. 22 ఏళ్ల ఎంటర్టైన్మెంట్ లీడర్ గా ఉన్న డిష్ టీవీ ఇప్పుడు QLED 4K అనుభవాన్ని తీసుకొస్తోంది. డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్ తో VZY చూడండి, వినండి, ఫీల్ అవ్వండి. అంతేకాదు 10,000 రూపాయల విలువైన 1 సంవత్సరం ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తోంది. సబ్స్క్రిప్షన్ పై ఎటువంటి అదనపు ఖర్చు లేదు. సో ఇక నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. VZY షూరెన్స్ 3 ఏళ్ల పూర్తి భరోసా, 3 ఏళ్ల వారంటీ, అలాగే 3 ఏళ్ల తర్వాత బైబ్యాక్ ఆప్షన్ తో మీ ముందుకొచ్చింది. ఇందులోనే ఇన్బిల్ట్ సెటప్ బాక్స్ ఉండడంతో బాక్స్ విడిగా బయట ఉండదు. బెజెల్లెస్ మోనోలిత్ డిజైన్, మోడర్న్ లుక్, మ్యూజిక్ లుక్ తో సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అలాగే గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఆల్ఎం, MEMC, AI, PQ, VRR లాంటి ఫీచర్స్ ను అందిస్తోంది. ప్రతి గేమ్ లో స్పీడ్ అండ్ స్మూత్ మూవ్మెంట్ కనిపిస్తోంది. కరోకే ఫీచర్ తో మీలోని పర్ఫార్మెన్స్ ని వెలికి తీసే వెసులుబాటును కూడా అందిస్తోంది. VZY వైబ్ జోన్ అండ్ యూ బై డిష్ టీవీ. ఇది టీవీ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ రెవల్యూషన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కొత్తగా ఎన్నికైన పలువురు సర్పంచులు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. కొత్త సర్పంచులను శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు కేసీఆర్. అందరితో కాసేపు సరదాగా మాట్లాడారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సర్పంచులుగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రవల్లి సర్పంచ్ గా కవిత రామ్మోహన్ రెడ్డి, నర్సన్నపేట గ్రామ సర్పంచ్ గా బాల నర్సయ్య ఎంపికయ్యారు. ఈ 2 గ్రామాల్లో వార్డు సభ్యులు కూడా పోటీ లేకుండా గెలిచారు. వాళ్లంతా ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎవరో ఏదో చేస్తారని అలాంటి ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని హితవు పలికారు. అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషిని ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లకు తెలిపారు కేసీఆర్. అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, చాలా రోజులైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు పార్టీ నేతలను కలవడం జరిగింది. ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గతంలో ఏదైతే దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్పంచులు ఏకగ్రీవం కావడంతో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడానికి ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కలిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా అటు వారితో కూడా చాలా సేపు కూడా ముచ్చటించారనేది కూడా మనకు తెలుస్తా ఉంది. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి కూడా నేరుగా ఏదైతే వారిని నేరుగా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా వారితో కాసేపు చర్చించినటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అనేక అంశాలపైన కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వారితో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ కూడా స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా మారాయి అనేది కూడా వారి దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కులవృత్తులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించినటువంటి ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని కూడా తాను దార్శనికతతో తాను సీఎం గా చేపట్టిన పాలన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయనేది కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారితో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన దత్తత తీసుకున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో గజ్వేల్ నియోజకవర్గంలో పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు సంబంధించి నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు ఏదైతే కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా ఈ రోజు కలిసినటువంటి సందర్భంలో వారు అనేక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పల్లె ప్రగతికి
ఆనాడు తీసుకున్నటువంటి చర్యలపైన, గ్రామాల అభివృద్ధి పైన సంబంధించినటువంటి అంశం కావచ్చు. దాంతో పాటుగా గొల్ల కుర్మ, ముదిరాజు, దేస్తా, గౌడు, పద్మశాలి సహా చాకలి, మంగలి, సంబంధ కులాల వృత్తులకు, దళిత, బహుజన, గిరిజన మహిళల కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇలా అనేక అంశాలపైన కూడా వారు ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచులతో చర్చించినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తోంది. ఈ సందర్భంగా వారు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అటు సర్పంచులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తి చేసినటువంటి కృషి గురించి కూడా కేసీఆర్ వారితో చర్చించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం రానుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మళ్ళీ గ్రామాల అభివృద్ధి బాట పడతాయనేది కూడా వారికి గుర్తు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రజెంట్ భవిష్యత్తులో కూడా 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలవబోతుంది. భారీ మెజార్టీ తోటి మళ్ళా గ్రామాల అభివృద్ధి చేసుకుందామని గెలిచినటువంటి సర్పంచులతో మాట్లాడినటువంటి సందర్భంగా కూడా మనకు తెలుస్తోంది. ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచులతో కాసేపు ముచ్చటించారనేది కూడా మనం చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.